నీ వంటి పేదవాడికి దొంగతనం చేయకుండా ఇన్ని రత్నాలు ఎలా దొరికాయి అని రత్నాల వ్యాపారి అడిగాడు. బ్రాహ్మణుడు నీరు గారిపోయాడు. రత్నాలు దానిమ్మ చెట్టుయే కాసాయని రుజువు చేయమంటే చెట్టు కాపు ఎండిపోయింది. చేసేదేమి లేక దుఃఖిస్తూ బ్రాహ్మణుడు రత్నాలు కోల్పోయి వట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు. ఎంత మోసం జరిగిందండి, పోనివ్వండి, మళ్ళీ అల్లుడి గారిని దగ్గరికి వెళ్ళి మాట్లాడండి, ఆయన ఏం సలహా చెబుతాడో చూద్దాం అన్నది బ్రాహ్మణుడి భార్య. బ్రాహ్మణుడు తన అల్లుడైన నక్క దగ్గరికి వెళ్ళి, నువ్వు పాపం నీ ధర్మమా అంటూ నాకు రత్నాల దానిమ్మ చెట్టు ఇచ్చావే గాని నాతో ఆ రహస్యం చెప్పకపోతివి. నన్ను అందరూ కలిసి ద్రోహం చేశారు. మళ్ళీ ఎప్పటిలాగానే మేమంతా తిండికి అల్లాడవలసి వస్తుంది. నీకు పుణ్యం ఉంటుంది. మాకు రత్నాలు వద్దు, కెంపులు వద్దు, వజ్రాలు వద్దు, ఇంత తిండికి లోపం లేకుండా చెయ్యి అని బతిలాడుకున్నాడు. నక్క ఆలోచించి, మీకు విలువ తెలియని ఉపకారం చేయటం నాదే తప్పు. ఈసారి ఈ పాత్ర పట్టుకుని పొండి. దీని మూత తెరిచినప్పుడల్లా మీకు కావాల్సిన ఆహారాలు, వంటలు సిద్ధంగా ఉంటాయి అని మామగారికి ఒక పాత్ర ఇచ్చింది. బ్రాహ్మణుడు సంతోషించి ఆ పాత్ర పట్టుకుని ఇంటికి వెళ్ళాడు. పాత్ర మూత తెరవగానే అందులో కమ్మగా తయారైన కూరలు, పప్పులు, పచ్చళ్ళు, తినుబండారాలు సిద్ధంగా ఉన్నాయి. బ్రాహ్మణుడి సంసారానికి ఆకలి బాధ తీరింది. కొంతకాలం గడిచాక బ్రాహ్మణుడి భార్యకు ఒక ఆలోచన తట్టింది. మనకి తినటానికి లేనప్పుడు ఒకరికి పెట్టింది లేదు. అల్లుడి గారి దయ వల్ల మనకింత తిండి దొరికింది. ఇప్పటికైనా నలుగురిని పిలుచుకొని ఇంత అన్నదానం చేసుకోకపోతే ముందు జన్మకి మనకి పుణ్యం రాదు. మనమేమైనా వండాలా, పెట్టాలా, అన్నిటికీ పాత్ర ఉంది కదా అని తన మొగుడి చేత ఊరందరికీ భోజనాలకి పిలిపించింది. పేద బ్రాహ్మణుడు ఊరందరికీ అన్నదానం చేస్తున్నాడంటే అందరికీ ఆశ్చర్యం కలిగింది. ధనికుల దగ్గర నుంచి తేరగా తిందామని వచ్చారు. పొయ్యిలో నిప్పు రాజేయకుండా పాత్ర మూత తీసి ఊరందరికీ అన్ని తినుబండారాలతో తిండి పెట్టాడు బ్రాహ్మణుడు. అంతేకాక వచ్చిన అతిథులందరికీ పాత్ర మహత్తు గురించి వివరంగా పూసగుచ్చినట్లు చెప్పాడు. అది తనకిచ్చిన అల్లుడి గురించి, గొప్పతనం గురించి అందరి ముందు పొగిడాడు. బ్రాహ్మణుడి అన్నదానంలో భోంచేసిన వాళ్ళలో రాజుగారింట భోజనాలు చేసిన గొప్పవాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాజుగారి దగ్గరికి పోయి, మహారాజా, ఏమని చెప్పం, మన ఊళ్ళో ఉన్న ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర ఒక పాత్ర ఉంది. దాని మూత తీసినప్పుడల్లా అందులో నుంచి అత్యద్భుతమైన వంటలు వస్తున్నాయి. వాటి ముందు నలభీమ పాకాలు ఎందుకు? అది నిజంగా తమ బోటి ప్రభువుల దగ్గర ఉండవలసిన పాత్ర, అంతేగాని ఒక పేద బ్రాహ్మణుడి దగ్గర ఉండదగింది కాదు అని చెప్పారు. ఆ బ్రాహ్మణుడు రోజు అన్నదానం చేయగలడు. అప్పుడు మీ విందులుకి ఎవరు వస్తారు అని వాళ్ళు చెప్పారు. రాజు వాళ్ళ మాటలు విన్న వెంటనే నమ్మక బ్రాహ్మణుడి ఇంటికి చట్టిని చూడటానికి స్వయంగా బయలుదేరి వెళ్ళాడు. నేను విన్న దానిలో అబద్ధం ఏమీ లేదని తెలుసుకుని రాజుగారు తన నౌకర్ల చేత బ్రాహ్మడి పాత్రని తన వెంట బలవంతంగా తీసుకువెళ్ళాడు. మళ్ళీ బ్రాహ్మణుడు యథాస్థితికి వచ్చాడు. రెండో పూట తిండికి కూడా గడవటం లేదు. ఊళ్ళో వాళ్ళకి అన్నదానం చేయమన్నందుకు భార్యను తిట్టాడు. భార్య మాట విన్నందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఊళ్ళో అందరికీ ఈ విషయం తెలిసింది. నిన్న గొప్పగా అందరికీ విందు చేశాడు, ఇవాళ మెంగ మెతుకులేదు అని అందరూ బ్రాహ్మణుని చూసి నవ్వుకుంటున్నారు. ప్రపంచానికి కృతజ్ఞత లేదు అని బ్రాహ్మణుడు అనుకున్నాడు. తప్పేది లేక బ్రాహ్మణుడు మళ్ళీ అల్లుని వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్క దారిలో బ్రాహ్మణుని కలుసుకొని సమాచారం అంతా విని, మామగారు, మీకంటే వెర్రి బ్రాహ్మణుని నేను ఎక్కడా చూడలేదు. తినటానికి ఇంత ఉన్నప్పుడు నెమ్మదిగా ఉండక మీకు ఈ అన్నదానాలు గొప్పలు ఎందుకు? అయిందేదో అయిపోయింది. ఈసారి ఇంకొక పాత్ర ఇస్తాను. దాన్ని పట్టుకెళ్ళి మీకు అపకారం చేసిన వాళ్ళందరికీ శిక్షించి మీ సొమ్ము రాబట్టుకోండి. ఈ పాత్రలో
తాడు కర్ర ఉన్నాయి. మూత తీసినప్పుడల్లా అవి పైకి వచ్చి మీరు కట్టివేయమన్న వాళ్ళని కట్టివేసి కొడతాయి అని చెప్పింది నక్క. బ్రాహ్మణుడు ఆ పాత్రని భుజాన పెట్టుకొని వీధుల నుంచి వస్తూ కనపడిన వారికల్లా ఒక పాత్ర పోతే ఇంకో పాత్ర అని చెబుతూ ఇల్లు చేరుకున్నాడు. మర్నాడు బ్రాహ్మణుడు మళ్ళీ ఊరంతా తిరిగి, మీరంతా మా ఇంటికి దయచేయాలి, మా కొత్త పాత్ర ప్రభావం చూసి తీరవలసిందే కానీ చెప్పనలవి కాదు అని పిలిచి వచ్చాడు. వెనకట్లాగే ఊరంతా బ్రాహ్మణునింటికి వచ్చారు. బ్రాహ్మణుడి ఆహ్వానం అందుకొని రాజుగారు కూడా వచ్చారు. అందరూ వరుసలు తీరి కూర్చున్నారు. రాజుగారికి ఉన్నతాసనం వేశారు. బ్రాహ్మణుడు పాత్ర తెచ్చి మధ్యలో పెట్టి మూత తీసి అందరికీ తిన్నన్ని వడ్డించండి అని పాత్రకి చెప్పాడు. వెంటనే పాత్ర నుంచి ఒక తాడు బయటికి వచ్చి అందరినీ గట్టిగా కట్టేసింది. కర్ర ఒకటి బయటికి వచ్చి అందరినీ చచ్చేటట్లు కొట్టసాగింది. అందరూ కుయ్యో మొర్రో అని ఏడవసాగారు. రాజుగారు వంతు వచ్చినప్పుడు బ్రాహ్మణుడు నా పాత్ర నాకు ఇస్తావా అని రాజుని గదమాయించాడు. దెబ్బల బాధ తట్టుకోలేక రాజుగారు వెంటనే తన భటులను పిలిచి బ్రాహ్మణుడికి ఆ పాత్ర ఇచ్చేయండి అని చెప్పాడు. ఇప్పుడు పండ్ల వ్యాపారి వంతు వచ్చింది. కర్రని చూస్తుండగానే పండ్ల వ్యాపారి ప్రాణాలు పైనే పోయాయి. నీ రత్నాల రాసులన్నీ నీకు తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పాడు బ్రాహ్మణుడికి. అలాగే రత్నాల వ్యాపారి దగ్గర ఉన్న ఆ రత్నాలను కూడా బ్రాహ్మణుడు వెనక్కి తీసుకున్నాడు. అలా అందరికీ తగిన బుద్ధి చెప్పాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడి కష్టాలు గట్టెక్కాయి. ఇప్పుడు బ్రాహ్మణుడి పూరి గుడిసెలో ఉండటం మానేసి అష్టైశ్వర్యాలతో తుళతూగుతున్నాడు. అయితే బ్రాహ్మణుడికి ఒక అనుమానం వచ్చింది. మనకింత ఉపకారం చేసిన అల్లుడు సామాన్యమైన నక్క కాదు, ఇందులో ఏదో రహస్యం ఉండాలి, అదేమిటో తెలుసుకుందామని బ్రాహ్మణుడు తన కుటుంబంతో సహా నక్క ఉండే చోటుకు వెతుక్కుంటూ బయలుదేరాడు. నక్క ఉంటుంది ఒక రహస్యమైన గుహ. బ్రాహ్మణుడు సకుటుంబంగా అక్కడికి వెళ్ళాడు. అది వరకల్లా తన ఇల్లు తెలియకుండా దాచిపెట్టిన నక్క ఇప్పుడు మామగారి మీద అభిమానంతో గుహ లోపలికి తీసుకుపోయింది. గుహ లోపల పెద్ద భవనం ఉంది. అంతటా దీపాలు వెలుగుతున్నాయి. ఎక్కడ చూసినా రత్నాలే. ఇది చూసి అందరూ ఆశ్చర్యపడ్డారు. నక్కకి ఇటువంటి ఇల్లు ఎలా వచ్చింది ఎవ్వరికీ తెలియదు. అయితే నక్క రహస్యం బ్రాహ్మణుడి చివరి కూతురు కనిపెట్టింది. అతను ఒక రాజకుమారుడు. అతనికి నక్కలాగా సంచరించడం సరదా. అందుచేత బయటకు వచ్చినప్పుడు నక్క శరీరంలో పరకాయ ప్రవేశం చేసి తిరుగుతూ ఉంటాడు. తన గుహలోకి వెళ్ళినప్పుడు మామూలు మనిషి అయిపోయి నక్క శరీరాన్ని భద్రంగా దాస్తూ ఉంటాడు. ఇది కనిపెట్టి బ్రాహ్మణుడి చిన్న కూతురు తన బావగారు స్నానం చేస్తున్న సమయంలో నక్క శరీరాన్ని కాస్త కాల్చివేసింది. అంతటితో నక్క కథ ముగిసింది. ఆ విధంగా ఆ నక్క కథ ముగిసి రాజకుమారుడు ఎప్పటికీ రాజకుమారులాగానే మిగిలిపోయి అందరూ ఆనందంగా సంతోషంగా జీవితం